కోపం కలిగిన వాడు, రౌద్రం కలిగిన వాడు, రోషం కలిగిన వాడు, కొన్ని బలహీనతలు ఉన్నవాడు. మనకు తెలిసి నీ తెలియకుండా ఇంకేమేమి ఉన్నాయో మనకు తెలియదు. అయితే దేవుని వాక్యం అంటుంది, అయినా ఏలియా నీతిమంతుని విజ్ఞాపన చేశాడు. మనఃపూర్వకమైన బహుబలము కలిగిన విజ్ఞాపన చేశాడు అన్నాడు. బాగా వినాలి. ఏలియా విజ్ఞాపన ఏ విజ్ఞాపన అంట? నీతిమంతుని విజ్ఞాపన, మనఃపూర్వకమైన విజ్ఞాపన. ఈ మాట నేను మీకెందుకు చెప్తున్నానో బాగా వినండి. అంటే మనము కూడా ఏలియా వలె ప్రార్థించవచ్చు. మరి నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండునంటే నీతిమానుడి విజ్ఞాపన బలహీనమైనది అని. ఇప్పుడు మనలో నీతి ఉందా? మనలో నీతి ఉందా? యథార్థం చెప్పండి. దేవుని వాక్యం ఏం చెప్పింది? నీతిమంతుడు లేడు. అందరూ చెప్పాలి, నీతిమంతుడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందను. నీతిమంతుడు లేడు. మరి నీతిమంతుడు ఒక్కడు కూడా లేనప్పుడు నీతిమంతుని విజ్ఞాపన అసలు ఎట్లా సాధ్యమైద్ది? అంటే మనము నీతిమంతులము కాదు, కానీ భూమి మీద ఒకే ఒక్క నీతిమంతుడైన వాని రక్తము మన మీద ఉన్నందున, అతడు ఒక వస్త్రము వలె మనల్ని కప్పినందున, ఆయనను బట్టి మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. ఇది ఒకటి. ఎవరిని బట్టి? ఆ నీతిమంతుని బట్టి. ఎవరో ఆ నీతిమంతుడి పేరు చెబితే సంతోషపడతా, నజరేయుడగు యేసు. ఆ నీతిమంతుని రక్తము చేత విమోచింపబడిన వారమే మనము కూడా నీతిమంతుల గ్రంథములో పేరు సంపాదించుకున్నాం. నీతిమంతుల లెక్కలో రాయబడ్డాం. బాగు వినండి. పేరైతే నీతిమంతులమని సంపాదించుకున్నాం, కానీ మన చర్యలలో ఇంకా అనీతి కార్యక్రమాలు ఉన్నాయి, దుర్నీతి కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఈ అనీతి కార్యక్రమాలు, దుర్నీతి కార్యక్రమాలు మన ప్రార్థనలో పట్టుత్వం కోల్పోయేటట్టు చేస్తాయి. సింపుల్గా ఒక మొక్క చెప్తా. ఏ తప్పు చేయకుండా నీకు తెలిసినంత వరకు మనస్సాక్షిని బట్టి యథార్థ హృదయంతో నువ్వు క్రమంగా బ్రతుకు. నీ మనసులో ఏ భయం ఉండదు. ఇక ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? ఏ తప్పు చేయకుండా టయానికి ప్రార్థన చేసుకుంటా, నీకున్న పని ఏదో చేసుకుంటా, నీ భక్తి సాధన నువ్వు చేసుకుంటా, క్రమంగా నువ్వు నిలబడు, నువ్వు క్రమంగా బ్రతుకు, నీకు భయం ఉండదు, ఒక మొంటి ధైర్యం ఉంటుంది. నా దేవుని రక్తమును బట్టి నేను క్రమంగా, నేను నీతిమంతురాలిగా తీర్చబడ్డాను. అక్కడి నుంచి నేను క్రమంగా బ్రతుకుతున్నాను. నా చర్యల్లో కూడా అనీతి దుర్నీతి లేకుండా జాగ్రత్త పడుతున్నాను. ఇక ఏదైనా నా తండ్రి ఉన్నాడో ఆయనే చూసుకుంటాడనే ఒక మొండి ధైర్యం, విశ్వాసం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? ఏదొచ్చినా ఆయనే చూసుకుంటాడు, నాకు భయం లేదు. నా సమస్యలకు ఆయనే పరిష్కారం ఇస్తాడు. అవసరమైతే ప్రార్థన చేస్తా, నా ప్రార్థన వింటాడు. ఎందుకంటే నేను ఆయన ఎదుట క్రమంగా బ్రతుకుతున్నా. నీ మనసులోనే ఒక ధైర్యం, నీ మనసులోనే ఒక నిశ్చయత. కొద్దిగా స్టాండ్ యు నాన్న. దేన్ని బట్టి? నువ్వు క్రమంగా జీవిస్తున్న దాన్ని బట్టి. అవునా కాదా? అవునా కాదా? మరి ఏందా సౌండ్ చేయలేదు? ఒకవేళ నీ ప్రవర్తనలో తప్పులు జరిగినాయి అనుకో, దుర్నీతి కార్యక్రమాలు జరిగినాయి అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది చెప్పు? ప్రార్థన చేయడానికి మోకాళ్ళు వేస్తావు, నీ తప్పులు నీకు గుర్తొస్తాయి, సిగ్గేసిద్ది, ఒక నిశ్చయత వచ్చింది. ఏం తెలుసా? నా ప్రార్థన దేవుడు వినడు, నా ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడదు, ఎందుకంటే నేను తేడా. గుండెల్లో ఒక భయం, ఏం జరిగిద్దో, ఇంట్లో ఏం జరిగిద్దో, ఒంట్లో ఏం జరిగిద్దో, ఎక్కడ ఏమైద్దో,
ఎందుకంటే నేను తప్పు చేశాను గనుక, తప్పు చేస్తున్నాను గనుక, తప్పుడు నడతలో ఉన్నాను గనుక, దేవుడు నన్ను ఆమోదించడు, నాకు తోడై ఉన్నాడు గనుక నా నెత్తి మీద కీడు పడిద్ది అనే భయం స్టార్ట్ అయింది. ఏది? తప్పులు జరుగుతున్నప్పుడు. ప్రార్థనలో నిశ్చయిత ఉండదు, ఆరాధనలో ఆనందం ఉండదు, రక్షణానందం అసలే ఉండదు. ఒక భయం, వేదన, దుఃఖం ఖచ్చితంగా ఆవరిస్తాయి. అవునా కాదా? ఎప్పుడు? మనలో లోపాలు జరిగినప్పుడు. లోపాలు లేకుండా మనం క్రమంగా నడుచుకున్నాం అనుకో, ఎంత ధైర్యం ఉంటుందంటే ప్రార్థనకు మోకాళ్ళు ఉనితే నిశ్చయత, ఖచ్చితంగా నా ప్రార్థన నా దేవుని సన్నిధిలో వినబడుతుంది. ఎందుకంటే నేను ఆయన ఎదుట అన్నిటినీ చంపుకొని క్రమంగా బ్రతుకుతున్నాను, నా తండ్రి నా ప్రార్థన వింటాడు అనే నిశ్చయత. అవునా? ఇప్పుడు మీలో ఎంతమంది దేవుని ముందు అన్నీ చంపుకొని క్రమంగా నీతిగా బతుకుతున్నారో చేతులు ఎత్తండి. ఇలా కాదు, ఇలా. రైట్, చాలా సంతోషం. ఈ చేతులు ఎత్తిన వాళ్ళందరికీ ఒక ధైర్యం. ప్రార్థన చేయాలంటే ధైర్యం, ఆరాధన చేసేటప్పుడు ఆనందం, రక్షణ ఆనందం అన్నీ ఉంటాయి వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తనలో లోపాలు లేకుండా వాళ్ళకు తెలిసినంత వరకు జాగ్రత్తగా బతుకుతున్నారు. తప్పుడు నడకలని మార్చుకున్నారు. పిచ్చి పనులు చేయటల్లా, విచ్చలవిడి జీవితం జీవించట్లా, దేవుని యందు భయభక్తులు కలిగి క్రమంగా బ్రతుకుతున్నారు కనుక వాళ్ళ మనసులో శాంతి, హృదయంలో నెమ్మది, ప్రార్థనకు జవాబు అనే నిశ్చయత అన్నీ ఉన్నాయి. అన్న కొద్ది గొప్ప కొన్ని తప్పులు నా వల్ల జరుగుతున్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొన్ని తప్పులు నా వల్ల జరుగుతున్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి తొందరగా. దీనికి చాలామంది చేతులు ఎత్తారు. ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళలో ఉన్న నిశ్చయత, ప్రశాంతత, ఆనందం, ఆదరణ వీళ్ళకు ఉండదు. అవునా కదా? ఉండదు. అందుకే ముందు చేతులు ఎత్తిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి మొత్తానికి కలిపి ఒక మొక్క చెప్తున్నా. ఏంటంటే, మనము నీతిమంతులంగా తీర్చబడినప్పటికీ మన స్వభావం ఇంకా పూర్తిగా యేసు స్వభావంలోనికి రూపాంతరము చెందలేదు. ఆ ప్రాసెస్ జరుగుతుంది, ఆ ప్రక్రియ నడుస్తుంది. కొంత మార్పులు జరిగినాయి, కొంత మార్పులు ఇంకా జరగలేదు. గనుక ఇప్పుడు మనకి దిక్కేమిటి అంటే, ఎప్పటికప్పుడు యేసు రక్తమును ఆశ్రయించుటయే మనకు దిక్కు. అర్థమైందా? ఎప్పటికప్పుడు యేసు రక్తమును ఆశ్రయించుటయే మనకు దిక్కు. అంటే మన విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండాలంటే మనది నీతిమంతుని విజ్ఞాపన అయి ఉండాలి. నీతిమంతుడి విజ్ఞాపన మనకు రావాలంటే ఒకటి, యేసు రక్తము చేత నీతి వచ్చింది, అండ్ క్రియల్లో కూడా నీతి కావాలి. యేసు రక్తం చేత వచ్చిన నీతే మనకు ఉంది, కానీ క్రియల్లో నీతి లేదు. ఏముంది? దుర్నీతి ఉంది. ఇప్పుడు ఈ దుర్నీతి నుండి మనం విడుదల పొందాలంటే పైన చెప్పిన వచనాలు అవే. మీ పాపములను ఒకడితోనొకడు ఒప్పుకొనుడి. ఇతరులతో ఒప్పుకోవాలి, రెండవది దేవునితో. ఫస్ట్ దేవునితో ఒప్పుకోవాలి, తర్వాత ఇతరులతో ఒప్పుకోవాలి. దేవునితో మనం ఒప్పుకున్నప్పుడు ఏం జరిగిద్దో 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చెప్పింది. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చెయ్యి. ఆయన మన పాపములను క్షమించి ఒప్పుకుంటే క్షమిస్తాడు. ఆ ఒక్కడితో వదిలిపెట్టడు, క్షమించి వదిలేయడు. సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చెయ్యను అన్న మాట ఉంది. ఇప్పుడు నీతిమంతుల్లో దుర్నీతి ప్రవేశించింది. ఆ దుర్నీతిని కడిగేస్తే వీడు మళ్ళీ ఏమవుతాడు? తెల్ల చొక్కా ఉందండి, ఆయిల్ మరకలైనాయి, ఏదో సరుపో సబ్బో ఏదో కిరోసినో ఏదో పోసి ఉతికారు, ఇంకోటి ఏదో అంటారండి, అలానో ఏదో వేస్తారు,
మురికి పోవటానికి ఏదో వేస్తారు, ఏదో పవర్ఫుల్ వేసి ఉతికారు. అంతకుముందు ఆయిల్ అంతా పూసి నలుపెక్కిపోయింది, అంటే దుర్నీతి అయిపోయింది. ఇప్పుడు దానికి కెమికల్ ఏదో వాడి ఆ మురికంతా పోగొట్టి తెలుపు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఏ వస్త్రం అయింది ఇది? ఆ నల్ల రంగంతా కడిగేస్తే ఏ వస్త్రం అయింది? మళ్ళీ నల్ల వస్త్రం అంటావా, తెల్ల వస్త్రం అంటావా? అదే దీని మీద నలుపెక్కినప్పుడు, ఆ నలుపు కడగబడినప్పుడు రైట్. నీతిమంతుడా, నీతిమంతురాలా, దేవుడు నిన్ను పిలిచిన పిలుపది. కానీ నీ చర్యలలో దుర్నీతి కార్యక్రమాలు ఉన్నాయి. అయితే వాటి విషయంలో నీవు నా యొద్దకు రావాలి, నీ పాపములను నా ఎదుట ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు నేను నీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రపరుస్తాను. అప్పుడు నువ్వు మళ్ళా నీతిమంతురాలు లెక్కలోకి వస్తావు, మళ్ళా నీతిమంతుడు లెక్కలోకి వస్తావు. ఆ విధంగా నీతిమంతురాలు లెక్కలోనికి వచ్చి నీవు నాకు మొర్ర పెడితే నిశ్చయముగా నీ మొర్ర నేను వింటాను. ఎంతమందికి అర్థమైంది? ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఆసక్తితో ప్రార్థించినప్పుడు జవాబు వచ్చింది. అలాగే మనము కూడా ఆసక్తితో ప్రార్థించినప్పుడు జవాబు వచ్చింది. అయితే దానికి ముందు మన దుర్నీతిని దేవుని ముందు ఒప్పుకోవాలి, మన అపవిత్రతను దేవుని ముందు ఒప్పుకోవాలి. అవకాశం ఉంటే మనుషుల ఎదుట కూడా దీన మనసు కలిగి మన తప్పిదాలు మనం ఒప్పుకొని మనం సరిదిద్దుకోవాలి. ఇదండి నేను పరిశుద్ధాత్మ ప్రేరణలో చెప్పాలనుకుంది. ఈరోజు అలాంటి దీన మనసు కలిగిన వాళ్ళు దేవుని ఎదుటనో మనుషుల ఎదుటనో తమ దుర్నీతిని ఒప్పుకొని క్షమాపణ కోరేటువంటి దీన మనస్సు కలిగిన వారు ఎన్ని గుంపులు లెగుస్తారో ఉజ్జీవం అంత బలీయంగా స్టార్ట్ అయింది. అలాంటి దీన మనస్సు కలిగిన వారు దుర్నీతి నుండి కడగబడి నీతిమంతులై దేవుని ఎదుట నడుచుకొనుచున్నవారు, అలాంటి వాళ్ళు కావాలి. ఇప్పుడు నాకు ఈ సన్నిధిలో అలాంటి వాళ్ళ ప్రార్థన కావాలి. అలాంటి ప్రార్థనా పరులు, అలాంటి దీన మనస్సు కలిగి ఒకరి ఎడల ఒకరు ఏక మనసు ఏకాత్మ కలిగి ప్రార్థించేటువంటి వాళ్ళని ఒక నలుగురినివ్వండి గ్రామానికి వచ్చి. ఆ గ్రామం ఎందుకు రక్షణలోనికి రాదో నేను చూస్తా. ఇద్దరు ముగ్గురు అలాంటి వాళ్ళని ఒక పట్టణంలో ఒక నలుగురినివ్వండి, ఆ పట్టణంలో ఉజ్జీవం ఎందుకు రాదో చూస్తా. అయితే ఇలాంటి వ్యక్తులు కావాలి, సోదోళ్ళు కాదు. ఇటు పక్క ఇనే నిద్రమోహం వేసుకుని ఇటు పక్క వదిలేసుకునే మొంపోళ్ళు కాదు, ఆఫ్ మైండ్ వాళ్ళు కాదు, శరీరేచ్ఛలను అధిగమించలేక శరీరానుసారులై దేవుని మాటలకు చెవినివ్వని చెవిటి పావులు కాదు. రాత్రి నా దర్శనంలో దేవుడు స్పష్టంగా చూపిస్తూ ఉన్నాడు. ఈ రెండు విషయాలు నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. నానా రకాల పీడనల చేత పీడించబడుతున్నటువంటి మనుషులు క్యూ కట్టున్నారు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, ఓ ఓ అని బాధతో ఉన్నారు, రోగాలతో ఉన్నారు, చాలా వేదనలో ఉన్నారు. వాళ్ళు ఒక పెద్ద క్యూ. అబ్బా వీళ్ళేంది ఇంత దుర్భరంగా ఉన్నారు, ఇంత దారుణంగా ఉన్నారు, ఇంత విలవెల్లాడిపోతున్నారు ఏందని వాళ్ళని చూసి నా హృదయం ద్రవిస్తూ ఉంది. వాళ్ళ విషయంలో నాకు మమత కలిగింది, బాధ కలిగింది. చాలా హీన స్థితిలో ఉన్నారు వాళ్ళు. ప్రజలు గుంపులు గుంపులు ఉన్నారు, ఓ ఓ ఓ అని అల్లాడుతున్నారు. అలాగును కొంచెం ముందుకెళ్తే దేవుని ప్రసన్నత, గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి అనుభవిస్తూ ఏక మనసు కలిగి ప్రార్థిస్తున్న చిన్న గుంపు కనపడుతున్నారు. వీళ్ళందరూ ఎక్కడ క్యూ కట్టారో తెలుసా? ఆ గుంపు దగ్గరికి క్యూ కట్టారు వీళ్ళందరూ. వీళ్ళందరూ ఎక్కడికి క్యూ కట్టారో తెలుసా? ఎక్కడికి వస్తున్నారో తెలుసా? ఆ ప్రార్థించేటువంటి ఆ గుంపు దగ్గరికి వస్తున్నారండి. దైవజనుడా,
సంఘములో అలాంటి వ్యక్తులు తయారు కావాలి. సంఘములో అలాంటి వ్యక్తుల్ని లేపగలిగితే అప్పుడు చూడగలవు నిజమైన ఉజ్జీవం ప్రాంతాలలో. ఈ లైవ్లో వీక్షించే దైవజనులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, అందరికీ చెప్తున్నాను, నన్ను వెంబడించే నా ఆత్మీయ బిడ్డలకు కూడా చెప్తున్నాను. ముగిస్తున్నాను, నేను ఇక ప్రార్థన చేయబోతున్నాను. లైవ్లో వీక్షించే వీక్షకులు కూడా చెప్తున్నాను, నేను ఎలాంటి మనసు కలిగిన వారో తెలుసా? ఒకరి ఎదుట ఒకరు తప్పులను ఒప్పుకునే దీన మనస్సు గలవారు. అమ్మా నన్ను క్షమించు తల్లి, అయ్యా నన్ను క్షమించయ్యా అనే మనసు కలిగిన వాళ్ళు, అహం విరిగిన వాళ్ళు, దేవుని ఎదుటను మనుషుల ఎదుటను తమ తప్పులను దుర్నీతిని ఒప్పుకొని క్షమాపణ కోరి దేవునితోనూ మనుషులతోనూ సమాధానపడి అటు దేవునితోనూ ఇటు మనుషులతోనూ ఏకాత్మ కలిగి ఏక మనసు కలిగి ప్రార్థించే ప్రార్థనా పరుల కోసం నా దేవుడు ఎదురు చూస్తున్నానని చెప్పమన్నాడండి. ఇదే నా దేవుని వాక్కు. ఇలాంటి వాళ్ళ కోసం నా సంఘము, నా సన్నిధి, నేను ఎదురు చూస్తున్నామని నా పిల్లలకు చెప్పవా అని చెప్పాడు. నేను కూడా అదే ఎదురు చూస్తూ ఉన్నాను. ప్రార్థనా గుంపులు లేచినాయి. కొంతమంది చిన్న చిన్న ప్రార్థనా గుంపులు లేపి ప్రార్థన చేస్తున్నారు, కానీ వాళ్ళలోనే సరైన మార్పు కలగల, వాళ్ళలోనే సరైన పరివర్తన కలగల, వాళ్ళలోనే సంకుచిత మనస్సులు ఇంకా విరగల, వాళ్ళలో ఇంకా విశాలమైన దృక్పథాలు రాలా. వాళ్ళు అనుకుంటున్నారు మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు వింటున్నాడని, కానీ అది దేవుని సన్నిధి దాకా చేరట్లా. చేస్తున్నామని తమను తాము మోసం చేసుకుంటున్నారు. అరే నాలో పరివర్తన వచ్చిందా? నాలో విరగాల్సినన్ని విరిగినాయా? నేను సరిచేయబడవలసిన విధంగానే సరిచేయబడ్డానా? వినయం వచ్చిందా? నాకు దీన మనసు వచ్చిందా? తగ్గింపు వచ్చిందా? సాత్వికం వచ్చిందా? విరిగి నలిగిన మనసు వచ్చిందా? అహాన్ని విడిచిపెట్టి పొరపాటు దేవుని ఎదుటను మనుషుల ఎదుటను కూడా తగ్గించుకొని ఒప్పుకునే బుద్ధి నాలో వచ్చిందా అని వెతుక్కునే మనసులు తక్కువ. ప్రార్థనా గుంపులైతే లేచినాయి, ప్రార్థన జరుగుతుంది, కానీ స్వస్థత జరగట్లేదు. స్వస్థత జరగాలంటే ఒప్పుకునే మనసులు కావాలి. స్వస్థతలు జరగాలి. ఏ స్వస్థత? మానసిక, శారీరక, ఆత్మీయ స్వస్థతలు జరగాలి. ప్రజలు కొంతమంది శరీర స్వస్థతల కోసం ఎదురు చూస్తున్నారు, శరీర రోగాలతో పీడితులయ్యారు. కొంతమంది మానసిక స్వస్థత లేక వ్యసనాల బారిన పడి నానా రకాలుగా ఛిద్రమైపోతున్నారు, వారికి మానసిక స్వస్థత కావాలి. కొంతమందికి ఆత్మీయ స్వస్థత అంటే పడతా లెగుస్తా భక్తి జీవితంలో సరైనటువంటి పునాదులు లేక, ఆత్మీయతలో నిలవలేక, శరీరానుసారులైపోయి అయ్యో నేను ఆత్మానుసారినై ఉండాల్సింది, ఏంటి ఇలాగైపోతున్నాను అని ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆత్మీయ స్వస్థత కావాలి. ఆశలు అడుగంటి వేసాదిన బ్రతుకులకు ఆత్మీయత కరువై అలమటించు వారికి, ఆశలు అడుగంటి వేసాదిన బ్రతుకులకు ఆత్మీయత కరువై అలమటించు వారికి ఉన్నదా ఆశలు తీర్చు తీరం, ఉన్నదా ఆత్మీయతలకు నిలయం, ఉన్నదా ఆశలు తీర్చు తీరం, ఉన్నదా ఆత్మీయతలకు నిలయం. నీవే లేకపోతే నేనేమయ్యుందును దేవా, నీవే లేకపోతే నేనేమయ్యుందును దేవా. ఉన్నావు నాకై ఇమ్మాను, ఉన్నావు తోడై యెహోవా షమ్మాగా, ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై యెహోవా షమ్మాగా. ఎవరున్నారని ఎప్పుడున్నారని చాలు. ఒక్కసారి మీరు నాకు ఆన్సర్ చేయండి. మీరు కుటుంబాల్లో కూడుకొని ప్రార్థన చేస్తారా? ఫోన్లో ప్రార్థన బృందాలు నడుపుతున్నారా? మందిరంలో ప్రార్థన చేస్తున్నారా? అమ్మా
మీరు ఎదుర్కొంటున్న శోధనల్లోంచి విడుదల కలగాలన్నా, ప్రజలు ఉన్న పరిస్థితుల్లోంచి ప్రజలు విడుదల పొందాలన్నా, సమాజంలో ఉద్యమం రావాలన్నా, మనుషులు, రాజులు, అధికారులు మార్పు నొంది వారందరికీ మన మీద దయ కలగాలన్నా, సమాజంలో క్రీస్తును గూర్చిన చైతన్యం రావాలన్నా ఖచ్చితంగా ఈ నీతిమంతుల విజ్ఞాపన అవసరం. ఎవరి నీతిమంతులు? దేవుని ఎదుట దోషాలు ఒప్పుకొని, మనుషుల ఎదుట దోషాలు ఒప్పుకొని, ఇటు దేవుని దయ, మనుషుల దయ పొందినటువంటి నీతిమంతులు, ప్రజలందరి వలన దయ పొందిన వారని మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం సంపాదించిన గుర్తింపు కలిగినటువంటి వారు. ఇలాంటి ఏక మనస్సు కలిగినటువంటి ప్రార్థనా పరులు వేలు నాకు అక్కరలేదు, వందలు నాకు అక్కరలేదు, 10 చాలు, 4 చాలు, 3 చాలు, 5 చాలు. సంఘములో సూచక్రియలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, త్రివిధ స్వస్థతలు, శారీరక, మానసిక, ఆత్మీయ స్వస్థతలు జరుగుతాయి. దేవుని బలమైన సూచక్రియలు, మహత్కార్యాలు సంఘములో జరుగుతాయి, సమాజంలో జరుగుతాయి. కానీ విశ్వాసుల్లో పెక్కుమంది ఆలోచన ఏంటో తెలుసా? ఈ తిప్పలన్నీ పాస్టర్ గాడే పడాలి, ఈ బాధలన్నీ వాడే పడాలి, అయితే గీతే వాడి భార్య పడాలి, వాళ్ళిద్దరే సావాలి, మేమందరం జస్ట్ రావాలి పోవాలి, మా పని అంతవరకే అని విశ్వాసుల బతుకులు ఇట్ట తగలబడ్డాయి. కానీ జీవము గల సంఘములో సేవకుడు, సేవకురాలే కాదు, విశ్వాసులలో ఈ చైతన్యం రావాలి. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసే వ్యక్తులు చిన్న చిన్న గుంపులు లేచారు. పొద్దున పూట చూస్తే ప్రార్థన చేస్తుంటారు, నైట్ చూస్తే ప్రార్థన చేస్తుంటారు, మధ్యాహ్నం చూస్తే ప్రార్థన చేస్తుంటారు. ఆ కూర్చున్న 4 అమ్మల్లో సమాధానం ఉందో లేదో డౌటే నాకు. ఒక అమ్మకి అందరూ కొడుతుంటుంది, మిగిలిన అమ్మలు భజన చేస్తుంటారు. భజన చేసేవాళ్ళు 2 పాటలు చేస్తారు, 3వ పాటకి తిట్టుకుంటూ ఉంటారు. ఏమో వచ్చింది ఇక సోది ఆపద, పాడిందే పాడి ఈ నస వగదగదు, మా కర్మగాలి కనపడితే చాలు పిలుచుకొచ్చింది, రా నువ్వురా అని పట్టుకొచ్చి సోది అనే అభిప్రాయం ఉండొచ్చు. లేకపోతే ఈ కూర్చున్న వాళ్ళ మీద ఆయమ్మకు ఉండొచ్చు, నడిపే అమ్మకి. వీళ్ళందరినీ రోజు నేనే బతులాడుకోవాలి, వీళ్ళకి బుట్టదు, వీళ్ళకి ప్రార్థన చేయాలని మనసు బుట్టదు, పాడలేదు పాపిష్టి గుంపు. రోజు నాకు ఇది కర్మ అయిపోయింది, ఎప్పుడు బాగుపడతారో ఏం వీళ్ళు. మా రండి రోజు చెప్పాలా, రండి మోకాళ్ళు లేండి, చేయండి, స్తోత్రం, హల్లెలూయా అని ఆమె సొండుగుడు, వీళ్ళ సొండుగుడు, వీళ్ళు సొండుగుడు, ఆమె సొండుగుడు, మొత్తం కలిసి గొణుగుడు. ఇదంతా కాసేపు రొల్లుడు. ఇది మొత్తం ఆ స్లాబ్కు తగిలి కిందకు వచ్చుడు. ఇది మన బతుకుడు. కుటుంబంలో కూడా అంతే. ఈ గుంపును రోజు నేనే పిలవాలా, ఈ గుంపు ఈ మందబడి సస్తే ఈ మంద అని లోపల సణుగుడు, రోజు నేనే పిలవాలి. వీళ్ళకి మాయరోగమా? ఈ కుటుంబంలో వీళ్ళు సభ్యులు కదా, వీళ్ళకి బాధ్యత ఉండద్దా, వాళ్ళు రారా, వాళ్ళు చేయరా అని అహాలు పెట్టుకొని ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటా, సణుక్కుంటా, గొణుక్కుంటా మళ్ళీ కలిసి ప్రార్థన చేస్తారు. ఇంటి ముందు ఏసే ఈ గృహమునకు అధిపతి, లోపలేమో సైతానుగడ అధిపతిలాగా బతుకుతుంటారు. లోపల సైతానుగడ ఆధిపత్యం కింద బతుకులు తెల్లార్చుకుంటూ ఉంటారు. బయట బోర్డు మాత్రం యేసుక్రీస్తు ఈ గృహమునకు అధిపతి. చండాలం. మార్పు రావద్దు. ప్రియమైన సంఘమా, శుక్రవారం నాడు దేవుని సన్నిధికి వచ్చేటువంటి వాళ్ళంటే నాకు స్పెషల్ రెస్పెక్ట్ అని చెప్పాను నేను. ఆసక్తి పరులు ఉపవాసించి వస్తారు, తిండి మానుకొని వస్తారు, నాకు తెలుసు. మీకు శ్రద్ధ, దేవుని కొరకు ఆసక్తి. లైవ్ కూడా చాలామంది అందుబాటులో ఉంటారు శుక్రవారం. అందరూ వినాలని చెప్తున్నాను నేను. మార్పు రావాలి. ముగింపులో మోకాళ్ళ మీదకి వద్దామా? ఒక్కసారి ఇద్దరిద్దరంగా కలిసి, తల్లి నన్ను క్షమించమ్మా, నీ ఎడల తప్పు చేసి ఉంటే అని ఒకరొకరు చెప్పుకుంటా. బ్రదర్, నువ్వు నన్ను క్షమించాలి, నీ ఎడల తప్పు చేసి ఉంటే నన్ను క్షమించాలి. ఒకరినొకరు క్షమాపణ అడుగుతూ ఇక్కడ మొదలు పెడదాం, నేర్చుకుందాం.
ఇక ఎక్కడ ఇద్దరు మోకాళ్ళు వేసినా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఒకరి తప్పులు ఒకరు క్షమించమని అడగటం, ఇద్దరు కలిసి దేవా మా తప్పులు క్షమించమని అడగటం, ఆ తరువాత ప్రార్థన చేయటం అనేది నేర్చుకుందాం. సిస్టర్ నన్ను క్షమించు, ఒకరినొకరు అడగండి. పెళ్లి చూపులు అనుకుంటున్నారా? సిగ్గుపడుతున్నారా? సిగ్గు వస్తుంది అంటే నీలో గర్వం ఇంకా విరగల. నీకు సిగ్గు కలుగుతుందంటే నీలో గర్వం ఇంకా చావాలా. నువ్వు ఇంకా సెప్టిక్ ట్యాంక్ మూత తీసినప్పుడు కనపడ్డట్టే కనపడతావు దేవుడికి. సెప్టిక్ ట్యాంక్ లాగా కనపడతావు. నువ్వు చండాలంగా ఒప్పుకో, సిస్టర్ నన్ను క్షమించు, నీ ఎడత తప్పిదం చేసి ఉంటే. నువ్వు కూడా ఒప్పుకో, నన్ను కూడా క్షమించమని ఒప్పు. నోరు తెరు, అడుగు. అడిగి ఇప్పుడు కూర్చోండి. ఒకరినొకరు క్షమాపణ అడగండి. ఇద్దరు కలిసి దేవా మమ్మల్ని క్షమించమని అడగండి. దేవా మమ్మల్ని క్షమించమని అడగండి. మా తప్పులను క్షమించు, మా ప్రార్థన ఆలకించు ప్రభువా అని ప్రార్థన చేయండి. ఎందుకు జరగవు దేవుని కార్యాలు? నేను చెప్తున్నా, అన్య సమాజం లొంగాలంటే అన్య సమాజం దేవుని శక్తిని చూడాలి బిడ్డలారా. అన్య సమాజం దేవునికి భయపడాలి, గడగళ్ళాడాలంటే దేవుని మాటలు కాదు, దేవుని శక్తి చూడాలి అన్య సమాజం. అప్పుడు పుట్టాలి, వెన్నులో వణుకు పుట్టాలి. అమ్మో, యేసు ప్రభు ఉన్న దేవుడ్రా, యేసు ప్రభు రోషం కలిగిన దేవుడ్రా, యేసు ప్రభు శక్తివంతమైన దేవుడ్రా. ఇదిగో ఆయన శక్తి మన ముందు కనపడుతుంది, ఆయన ప్రభావం మనకు కనపడుతుంది, ఆయన స్వరం మనకు వినపడుతుంది. అన్ని జనుల వెన్నులో వణుకు పుట్టాలి. సరిదిద్దుకోండి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, సేవకులు కూడా ఒకటి తప్ప ఒకటితో ఒప్పుకోండి. అయ్యా నన్ను క్షమించు, నన్ను క్షమించు. నీ పక్కన ఉన్న వాళ్ళనే కాదు, నువ్వు ఎవరి ఎడల తప్పు చేసావో వాళ్ళతో కూడా క్షమాపణ అడుగు. నువ్వు కలిసి ఎవరితో మోకాళ్ళుని ప్రార్థన చేయబోతున్నావో వాళ్ళని క్షమాపణ అడుగు. నీతిమంతుల విజ్ఞాపన కావాలి. ఇప్పుడు దేవుని రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి దుర్నీతి నుండి పవిత్రపరచబడిన పరిశుద్ధుల ప్రార్థనలు కావాలి. ఇప్పుడు దేవా నువ్వు కార్యము చేయి, మమ్మల్ని క్షమించు. ఇదిగో మేము ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాం, ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నాం, చేతులు కలిపి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీకు స్తోత్రము, స్తోత్రము. చేతులు కలపండి అక్కాయ్, చేతులు కలపండి. మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా? కలుపో, చేయబట్టుకో, చెయ్యి. పక్కనున్న బిడ్డ చేయబట్టుకోనా, చేయబట్టుకో, చేయబట్టుకో. తమ్ముడా పక్క తమ్ముడు చేయబట్టుకో, చెల్లి పక్క చెల్లి చేయబట్టుకోమా, చేతులు పట్టుకో. కలిసి ప్రార్థన చేయండి. దేవా మా దేశమును దర్శించమని అడగండి, మా రాష్ట్రమును దర్శించమని అడగండి, సంఘము మీద జరుగుతున్న దుర్మార్గాన్ని అణచివేయమని అడగండి. నా ప్రభువా సంఘములో ఉజ్జీవ జ్వాల రగిలించి సమాజాన్ని దహించమని అడగండి. అడగండి. సంఘములో ఉజ్జీవం బయలుదేరాలి, అది సమాజాన్ని దహించాలి, సమాజంలో ఉన్న పాపాన్ని దహించాలి, సాతాను కార్యాలను నాశనం చేయాలి. దేవా మేము ప్రార్థన చేస్తున్నాం, మా ప్రార్థన వినో. నీకు స్తోత్రము, 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 స్తోత్రం. గొప్ప గొప్ప స్వస్థతలు జరగాలి, అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యక్రియలు జరగాలి, సూచక్రియలు జరగాలి, మహత్కార్యాలు జరగాలి, దయ్యాల పీడలు వదిలిపోవాలి, బంధకాల్లో ఉన్న ప్రజలు బంధ విముక్తులు కావాలి. దేవా సహాయము చేయి, దేవా సహాయము చేయమని అడుగు. దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడుగు. లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు ప్రార్థన చేయండి. నాన్న ప్రార్థన చేయండి. మీరు కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి, ఎలుగెత్తి ప్రార్థన చేయండి. దేవా మా ప్రాంతములను దర్శించు ప్రభువా, మమ్మలను మా కుటుంబములను దర్శించు ప్రభువా, సంఘములను దర్శించు ప్రభువా, సేవకులను దర్శించు ప్రభువా, సేవకులను సేవకురాండ్రను కాపాడు ప్రభువా. నీకు స్తోత్రము, 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 స్తోత్రం. వారి ప్రాణములను కాపాడు. దుర్మార్గులు చేస్తున్న కుట్రలు నాశనం చేయి ప్రభువా. నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. సంఘాలలో నిజమైన ఉజ్జీవం రావాలి ప్రభువా. నీకు స్తోత్రము, 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 స్తోత్రము. సంఘాలలో నిజమైన ఉజ్జీవం రావాలి ప్రభువా. నిజమైన ఉజ్జీవం రావాలి మా సంఘములో, మా సంఘాలలో, సార్వత్రిక సంఘములో నిజమైన ఉజ్జీవం రావాలి. నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. సమాజాలు సువార్త చేత తడపబడాలి, సువార్త చేత నింపబడాలి. సమాజాల్లో అన్యజనులు నీ తట్టు త్రిప్పబడాలి. రాజులకు నీ పట్ల భయము కలగాలి, అధికారులకు నీ పట్ల భయము కలగాలి, మనుషులందరికీ నీ పట్ల భయము కలగాలి, భక్తి కలగాలి.
దేవా దేవా, ఎంతకాలం ఈ చప్పిడి బతుకులు, ఎంతకాలము ఈ చడి చావ లేనటువంటి బ్రతుకులు, చావ లేని బ్రతుకులు, ఎంతకాలం ఈ చల్లారిపోయిన బ్రతుకులు, ఎండిపోయిన బ్రతుకులు, ఎంతకాలం నిస్తేజమైన బ్రతుకులు, నిరాశ బ్రతుకులు, ఎంతకాలం ఈ విడుదల లేని బ్రతుకులు, వేదనామయమైన బ్రతుకులు. ప్రభువా, మా ప్రార్థనా బలిపీఠాలు తిరిగి మండించి ఏక మనసుతో మేము మొర్రపెట్టినట్లు మమ్మల్ని సరిచేయి ప్రభువా. మేము ఒప్పుకుంటున్నాం, మా తప్పులు ఒప్పుకుంటున్నాం, మా దోషాలు ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని నీ రక్తముతో కడిగి ఈ దుర్నీతి నుండి మమ్మల్ని పవిత్రపరచు తండ్రి, పరిశుద్ధపరచు తండ్రి. తండ్రి 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 నువ్వు దిగిరా తండ్రి, నా దేశమును దర్శించు తండ్రి, నా ప్రాంతమును దర్శించు తండ్రి, ప్రజలను దర్శించు తండ్రి. ఎలుగెత్తి మొర పెడదాం, ఎలుగెత్తి మొర పెడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నానా నానా, నువ్వు కదలకపోతే ఎలా నానా? నువ్వు కార్యాలు చేయకపోతే ఉజ్జీవం ఎలా నానా? మమ్మల్ని నువ్వు మండించకపోతే ఎలా నానా? నానా 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 తండ్రి, అన్యజనులు నీ కార్యాలు ఎప్పుడు చూస్తారు నానా? నీ కార్యాలు ఎప్పుడు చూస్తారు నాన్న? ఎయ్యినానా నీ కార్యాలు, ఎయ్యినానా నీ అద్భుతాలు, ఎయ్యినానా నీ సూచక్రియలు, అయినానా అపోస్తలుల కార్యంలో కార్యాలు, అయినానా మహత్కార్యాలు, అయినానా విడుదల కార్యాలు, అయినానా రక్షణ కార్యాలు, అయినానా సంఘములో అగ్నేది నానా. అయ్యో అయ్యో అయ్యో